వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం గణేష్ నగర్ కాలనీ చింతకాని క్రాస్లో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు చెర్ల సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్, ట్రెజరరీ తులసగారి వసంత్ కుమార్ పటేల్, ట్రెజరరీ తాళ్ళ సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు కట్టి కోటేశ్వరాచారి, దోమ రమేష్, శ్రీనివాసరెడ్డి, తాళ్ళ లచ్చిరెడ్డి, సలహాదారులు బొజ్జ నాయక్, శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి ఎస్ రాజు, సురేష్, వి సారన్న, ఏ ప్రతాప్, కార్యవర్గ సభ్యులు రాము నాయక్, చందు, రాజేష్, కుమ్మం స్వామి, ప్రకాష్, శ్రీనివాస్, సంజీవరావు, భాను, సత్యం, పూజారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వినాయక మండపంలో ఈరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మహిళల చేత అత్యంత వైభవంగా సాగుతుంది. ఈనాడు ఈ సామూహిక కుంకుమార్చనతో పాటు అన్నదానం కూడా ఉంది. చాలా మంది దాతలు ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు. అందరికి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యమంటే ఇవాళ భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా 3వ రోజు ఎవరైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో కూడుతున్న రోజు కాబట్టి ఈనాటి యొక్క కుంకుమార్చనలో ముందేదలకు అఖండ 7 జన్మల సౌభాగ్యం కలిగించేటువంటి లక్ష్మి కుంకుమార్చన భాగంగా అన్ని పాల్గొని తమ సౌభాగ్యాన్ని పెంచుకొని గణపతి యొక్క చింతకాని యొక్క వినాయక మండలి సమస్త అధ్యక్షులు, కార్యాచరణ మండలి అందరి భావించి సౌభాగ్యానికి మార్పేరుగా ఉండే లక్ష్మీ ప్రజలు నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుతూ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చింతకాని రాష్ట్రంలో ఇలాంటి భక్తుల కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఆశీర్వాదం.